అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన, హార్ముజులో 20% టోల్ వసూలు చేస్తామని వ్యాఖ్య, భయపడినట్టే జరుగుతుంది. పశ్చిమాసియాలో పరిస్థితి మళ్లీ మొదటికి వస్తుంది. తాత్కాలిక శాంతి ఒప్పందానికి తూట్లు పొడుస్తూ అమెరికా, ఇరాన్ కత్తులు దూసుకుంటాయి. ఇరాన్ను తాము మళ్లీ దిగ్బంధించబోతున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం ప్రకటించారు. ఇరాన్ని మా నౌకాదళం మళ్లీ దిగ్బంధిస్తున్నాం. ఆ దేశానికి నౌకలు వెళ్లకుండా, అక్కడి నుంచి నౌకలేవి ఇతర ప్రాంతాలకు ప్రయాణించకుండా హార్ముజులు అడ్డుకుంటాం. ఇతర నౌకలు మాత్రం ఆ జలసంధిని స్వేచ్ఛగా వాడుకోవచ్చు. అయితే కల్లోలిత పరిస్థితులు ఉండే హార్ముజ్లో వాటికి భద్రత కల్పించేందుకు ఆయా నౌకల్లోని సరుకు విలువలు మేము 20% వరకు టోల్ వసూలు చేస్తామంటూ ట్రంప్ సామాజిక మాధ్యమంలో పోస్ట్ పెట్టారు. ఆయన ప్రకటన మీద ఇరాన్ తీవ్ర అసహనం వ్యక్తం చేసి హార్ముజ్ విషయంలో అమెరికా జోక్యాన్ని సహించబోమంది. ఆ జలసంధిలో వాణిజ్య నౌకలు రాకపోకలకు అంతరాయం కలిగిస్తే బలప్రయోగానికి దిగుతామని ఇరాన్కి చెందినటువంటి జాయింట్ మిలిటరీ కమాండ్ హెచ్చరించింది. హార్ముజ్ తమ నియంత్రణలోనే ఉందని తెలిపింది. మరోవైపున దాడులు, ప్రతి దాడులు అయితే కొనసాగుతున్నాయి. పశ్చిమాసియా వ్యాప్తంగా సోమవారం కూడా దాడులు కొనసాగినాయి. ఇరాన్లో డజన్ల కొద్ది ప్రాంతాల మీద తాము విరుచుకుపడినట్టు అమెరికా సైన్యం తెలిపింది. ప్రధానంగా రక్షణ వ్యవస్థలు, రాడార్ కేంద్రాలకు క్షిపణి, డ్రోన్ పరికరాలు, చిన్న పోట్లను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలిపింది. తమ దేశంలోని హార్మోజ్గన్, ఖుజస్థాన్, మర్కజీసిస్తాన్, బలూచిస్తాన్ ప్రావిన్సుల మీద వాషింగ్టన్ దాడులు చేయడంతో 2 మృతి చెందారని ఇరాన్ వార్తా సంస్థలు పేర్కొన్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే గొర్రెల కాపర్ని బైక్తో కొట్టింది